అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసిన వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఆచార్యజీ. అమ్మా, ఇప్పుడు మనము యజ్ఞం చేస్తాం కదా ఆచార్యజీ, యజ్ఞం చేసిన తర్వాత అవి వెంటనే తీయొచ్చా తీయొద్దా? అక్కడ సామాను గాని యజ్ఞకుండం గాని ఏది గాని దాని వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి యజ్ఞశాల అనేటువంటిది ఏర్పాటు చేయకపోతే ఇంట్లో ఉన్నప్పుడు తీయడమే మంచిది. ఎందుకంటే పిల్లలు తిరుగుతుంటారు, మళ్ళీ బయట వారు ఇంట్లోకి వస్తుంటారు, కాళ్ళకు తగలడము అది సరైనటువంటిది కాదు. ఒక యజ్ఞగుండం మాత్రం చేసిన చోటే ఒక పక్కకు, అది కూడా ఇంట్లో అయినా సరే ఒక పక్కకు పెడితే బాగుంటది. గోడకు తగిలించదు, తగిలిస్తే గోడ అంత మసిబట్టిపోతుంది. కాబట్టి గోడకు తగులకుండా కొద్దిగా దూరంగానే ఇంట్లోనే పెట్టాలి చల్లారే వరకు. ఇంట్లోనే పెడతాము, కాకపోతే మేము చిన్న యజ్ఞకుండం కదా, రాగి తీసి కింద పెట్టి చేస్తాము. చేసిన తర్వాత నేను ఎంబడే చదివేస్తాను. అట్లా ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి మీకు. ఏం లేదు. సరే ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణం చూడండి. మధు విద్య గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మధు విద్య అనేటువంటిది భగవంతుడు మనకు ఏదైనా ఈ యొక్క ప్రకృతి పదార్థాలను అందజేస్తున్నప్పుడు మధురముగా అందిస్తున్నాడు. మధురంగా సేవించడం పదార్థాలను మంచిదే, కానీ తీపి సరైనటువంటిది కాదు. ఇక్కడ ఆశ్రమంలో అమ్మగారు ఏమంటారంటే, మనము తక్కువ తిన్నా సరే కానీ దేవుడికి ఎక్కువ పెట్టాలని చెప్పేసి మరింత బెల్లం వేసి చేస్తారన్నమాట. అంటే వారి శ్రద్ధ అంతవరకే, అంతేగాని అది సత్యమని కాదు. యహ, ఇది ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క పృథివీ అనేటువంటిది, ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధ్వస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చ యమస్యాం పృథివ్యాం తేజోమయో అమృతస్య పురుషో యశ్చ అయం అధ్యాత్మం శరీరాస్తే శరీరాస్తే తేజోమయ అమృతమయ పురుషో అయం ఏవ సా యో అయం ఆత్మ ఇదం అమృతమిదం బ్రహ్మేదం సర్వం. సర్వం కల్విదం బ్రహ్మ విషయం విస్తృతంగా వస్తున్నది, చూడండి. ఈ పృథివీ సర్వ ప్రాణులన్నింటికి, వీటన్నింటికి మధు సమానంగా, మధు అంటే ప్రేమ, ప్రేమ. ఇప్పుడు ఈ రహస్యాన్ని వ్యావహారికంగా చూపిస్తున్నటువంటిది, ఇంటిలో ఉన్నటువంటి సంతానం అంతా తల్లి ప్రేమ. ఆ ప్రేమ
అందరికీ సమానంగా తల్లి అందరినీ 9 మాసాలుగా గర్భంలో పెంచి కన్న తర్వాత వారందరికి చనుబాలతో అందరినీ పెంచి పోషిస్తూ ఉంటుంటది. ఎవరి పట్ల ఎటువంటి పక్షపాతం వహించడం తల్లికి చేత కాదు. తల్లి అంటే చేత కాదంటే ఆవిడ చేయలేదు. తన కోసం ఇంకా ఎంతైనా సహించుకుంటుంది కానీ సంతానం పట్ల పక్షపాతం అనేటువంటిది చేయదు. ఇక వారు ఎదిగిన తర్వాత వారి బుద్ధి అనుసారంగా వారు కపటంగా వ్యవహరిస్తుంటే, దురుసుగా వ్యవహరిస్తుంటే కొంత కఠోరంగా ఉండగలుగుతుందేమో కానీ ఆ కఠోరత్వం బయటకు మాత్రమే, అంతేగాని లోపల ఏమీ ఉండదు. ఇది ఎంతవరకు సత్యం? సత్యమే ఆచార్య. మాట్లాడతలేరంటే మీరంతా మీ ఇళ్ళలో అట్లా పక్షపాతం వహిస్తున్నారేమో. నేను మళ్ళీ చెప్పానంటే మళ్ళీ మీకు ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండదు. లేదా సత్యమే. ఇంకా ఈ రకమైనటువంటి ఈ ప్రేమ అనేటువంటి తల్లి ప్రేమ అనేటువంటిది సంతానానికి అందరికీ సమానంగానే ఉంటుంటది. ప్రాణులందరూ తల్లి తండ్రి పట్ల సమానమైనటువంటి ప్రేమ భావం కలిగి ఉంటుంటారు. పృథివిలో ఉన్నటువంటి వ్యాపకమై ఉన్నటువంటి ఈ తేజోమయమైనటువంటి ఈ యొక్క రెండవది, మొదటిది తల్లి, ఈ ప్రకృతి, ఈ భూమి. రెండవది తేజోమయమైనటువంటి సూర్యుడు అంటే ఈ సూర్యుడు కనబడేటువంటిదే సూర్యుడు, కానీ ఆ సూర్యుడిని సురసురమంటూ ప్రకాశింపజేస్తూ సరసరమంటూ కిరణాలను ప్రసరింపజేస్తున్నటువంటిది ఆ పురుషుడు, పరమాత్ముడు. తల్లి తండ్రి ఈ ఇద్దరు తమ సంతానం పట్ల మధురమైనటువంటి వ్యవహారం, ప్రేమమయమైనటువంటి వ్యవహారంతో ఉంటుంటారు. తల్లిదండ్రుల పట్ల ఆ పిల్లలు కూడా అదే భావంతో ఉంటుంటారు. ఈ యొక్క సమష్టి రూపమైనటువంటి బ్రహ్మాండం యొక్క ఆత్మ శరీరంలో వీరు వరలక్ష్మి గారు తొందరపడి మరి ఎట్లా చెప్తున్నారు ఏంటంటే, నేను ఆహార రూపంలో పురుషునిగా తల్లి గర్భంలోకి చేరి, పురుషునిగా ఎట్లా చేరుతుంటారు? ముందే ఎట్లా తెలుస్తుంటది స్త్రీ పురుషుడు అనేటువంటిది? అది శుక్రకణం కదా. ఆ శుక్రకణ స్థితిలో కేవలం చైతన్య స్థితి మాత్రమే తెలుస్తుంటది. డాక్టర్లు కూడా చెప్పేటువంటిది ఏంటంటే, ఆ కదలాడేటువంటి ఆ కదలిక రూపం ఆత్మరూపం అంతవరకు కానీ ఈ స్త్రీ పురుష రూపం అనేటువంటిది తెలియదు. దయానంద సరస్వతి అంతే. దయానంద సరస్వతి గర్భాధాన సంస్కార ప్రకరణంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, విదూషి మహిళ అయినట్టయితే, ఆయుర్వేద పరిజ్ఞానము ఉన్నట్టయితే, ఆవిడ ప్రతి కదలికను గమనించి పసిగట్టేటువంటి యోగ్యురాలైతే, గర్భాధానం అవుతుంటేనే స్త్రీయా పురుషుడా అనేటువంటిది ఆవిడకు మాత్రమే తెలుస్తుంటది, ఇంకొకరికి తెలియదు. ఇక మిగతా వారికి అందరికీ పుట్టిన తర్వాత తెలుస్తుంటది. కొంతమంది సహజంగా జ్ఞానం ఉన్నటువంటి వారికి నెల తర్వాత నుంచి మొదలుకొని, నెల 2 నెలల తర్వాత నుంచి మొదలుకొని 4 నెలల లోపల తెలుస్తుంటది గర్భంలో పెరిగేటువంటిది స్త్రీయా పురుషుడా అనేటువంటిది. ఇక ఈ స్పృహ జ్ఞానం కోల్పోయినటువంటి వాళ్ళు స్కానింగ్ చేసి డాక్టర్ చెప్తే అప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. ఈ మన ఆయుర్వేదం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం వ్యావహారికంగానే తెలుస్తుంటది. అంతేగాని ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా పురుషునిగా గర్భంలోకి వెళ్ళడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. శరీరంలో ఇప్పుడు మనకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి యొక్క ఆధిపత్యాన్ని ఈ యొక్క మనకు దేశమంతటా ఏ రకంగానైతే చూపించడం జరుగుతుందో, అదే రూపకంగా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు,
మన దేశం యొక్క రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మన ప్రదేశం యొక్క ముఖ్యమంత్రి, మన జిల్లా యొక్క కలెక్టరు, మన మండలం యొక్క ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళు వార్డు మెంబరు, ఇంట్లోకి వస్తే నాన్నగారి యొక్క ప్రభుత్వం ఇంటి వస్తువుల మీద, వ్యక్తుల మీద ఏ రకంగా అయితే ఉంటుంటుందో, బ్రహ్మాండంలో పరమేశ్వరుని యొక్క ప్రభుత్వం, ఆధిపత్యం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంటుంది. బ్రహ్మాండంలో పరమాత్మ యొక్క ఆధిపత్యం ఏ రకంగా అయితే ఉంటుంటుందో, పిండ శరీరంలో నేను అనే ఆత్మ యొక్క ఆధిపత్యం కూడా అదే విధంగా ఉంటుంటుంది, వ్యాపకంగా ఉంటుంటుంది. అందుకే మనం సహజంగా జీవిస్తున్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు మనకు కాళ్ళ గురించి తెలియదు, తల గురించి తెలియదు, చేతి గురించి తెలియదు. కానీ అక్కడ ఏదైనా కాలుకు దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా గుచ్చుకున్నప్పుడు, తల పోటు వస్తున్నప్పుడు, చేతికి చీమనో దోమనో కరిచినప్పుడు, లేదా దేంట్లన్నా ఇరుక్కున్నప్పుడు, అప్పుడు చెయ్యి గుర్తుకొస్తుంది, కాలు గుర్తుకొస్తుంది, కాలు వేలు, చేతి వేలు గుర్తుకొస్తుంది, తల గుర్తుకొస్తుంటది. ఇక వెనక వీపులో కరిచినట్టయితే వీపు గుర్తుకొస్తుంది. అంతవరకే. అంతవరకు, అంతకంటే ముందు అన్ని మర్చిపోతుంటాం. ఇదెంతవరకు సత్యం? ప్రాక్టికల్ అందరికి అనుభూతిలో ఉంటుంది ఆచార్య. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభూతి జరుగుతుంది. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఈ రకంగా ఉంటుంటది. అందు గురించి ఈ చైతన్య శక్తి అనేటువంటిది దేహంలో వ్యాపకంగా ఉంటుంటది. వ్యాపకం అంటే అంతటా ఇది నాది, అది నాది కాదు అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనం ఉండేటువంటిది ఏకదేశీయకంగా ఉన్నను, మన సంపర్కం ఎక్కడెక్కడైతే ఉందో అంతా నాదే. ఈ యొక్క కాలవరిది, చెయ్యవరిది, ముక్కొవరిది, వెంట్రుకలవరి, గోల్రవరివి, ఇవన్నీ నావే. ఈ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఎవరివి? ఆ అవయవాలు కూడా నావే. అదే రూపకంగా ఫలానా దుకాణం ఎవరిది, ఫలానా ఆ తోట ఎవరిది, ఆ పంట ఎవరిది, ఈ వ్యాపారం ఎవరిది, ఆ స్త్రీ ఎవరు, ఈ పురుషుడు ఎవరు, ఈ సంతానం ఎవరి వారు? కనబడట్లేదా? కనబడుతుంది ఆచార్య. అంతా నాదే, నా అధికారం, నా ఆధీనంలో. మనం తండ్రి యొక్క అధీనంలో ఉన్నంత వరకు అతని ప్రభుత్వం. ఇంకా మనం తండ్రి అయిన తర్వాత మన సంతానంతో ఇది మన ప్రభుత్వం. కమలయ్య గారు పట్టుబడుతుందా లేదా? స్వామి పట్టుబడుతుంది స్వామి, పట్టుబడుతుంది. ఈ రకంగా భగవంతుడు జీవాత్మ, పరమాత్మ తత్వాన్ని ఈ యొక్క బ్రాహ్మణంలో చెప్పడం జరుగుతుంది. చాలా లోతైనటువంటిది చెప్తున్నాడు. కాబట్టి ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆత్మయే అమృతం, ఆత్మయే బ్రహ్మ, ఆత్మయే అన్ని అవుతుంటది అనమాట. దాంట్లో ఆత్మ లేకుండా ఇంకా ఏమీ లేదు. ఆత్మయే అన్ని రకాలుగా ఎదుగుతూ ఉంటుంటది. ఇక ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, ఆత్మయే బ్రహ్మ ఎట్లా అవుతుంటది అని అంటే, శిష్యుడిగా చేరినప్పుడు, గురువు దగ్గర విద్యను అభ్యసిస్తున్నప్పుడు మాత్రమే శిష్యుడు. కానీ చదువుకొని యోగ్యుడై తను కొంతమంది శిష్యులను సమకూర్చుకొని విద్య నేర్పిస్తున్నప్పుడు అతడు గురువు అవుతుంటాడు, శిష్యుడు కాదు. అదే రూపకంగా తండ్రి సంపాదనను అనుభవిస్తూ, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నంత వరకు, తండ్రి కనుసైగల్లో మసలుతున్నంత వరకు సంతానంగానే ఉంటాడు. తాను తన కాళ్ళ మీద నిలబడి ప్రయోజకుడిగా ఎదిగి పెళ్లి చేసుకొని సంతానాన్ని కన్నాడు అంటే తను తండ్రి అయిపోతుంటాడు. ఇక ఆ తండ్రి ఈ తండ్రికి విఘ్నం కాకూడదని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఇక అతనికి విశ్రాంతిని ఇస్తున్నాడు అన్నట్టుగా. మన తండ్రికి విశ్రాంతిని ఇస్తున్నాడు. విశ్రాంతినిచ్చి మళ్ళీ మన తండ్రి కంటే ఇంకా పెద్దవారు ఎవరైతే ఉన్నారో
వారికి ఇక్కడ మీ కర్తవ్యం బాధ్యతలన్నీ అయిపోయాయి, ఇక మీరు వేరే చోటికి వెళ్ళాలి, అక్కడ కర్మఫలం అనుభవించాలి. మీ గురించి వేచి చూసేటువంటి వాళ్ళంతా అక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని విరమింపజేసి పునర్జన్మతో ఇంకొక జీవితానికి పంపిస్తుంటారండి. అంటే కొడుకు ఎదుగుతున్నాడు అంటే తండ్రి ముదురుతున్నాడు అని కనబడుతుందా? ఆచార్య ఇక్కడ మీ డ్యూటీ అయిపోయింది కదా, వెళ్ళొచ్చు, సెలవు తీసుకోవచ్చానంటేనా? అంతే కదా, రిటైర్మెంట్. కానీ శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే నేను ఇంకా చేయాలి, ఇంకా నేను సంపాదించాలంటే. అంటే నీకు కొడుకులు పుట్టారు కదయ్యా, పెద్ద వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు అయ్యారు, నీ బాధ్యత తీరుకుందంటే లేదు నేను దుకాణం పెట్టుకొని ఇంకా చేస్తాను. శ్యామలయ్య గారు కనబడుతుందా? ఇంకా సంపాదించాలని అనుకుంటారేమో తండ్రి గారు. అనుకుంటున్నారు, కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఈ పరిస్థితి సరైనటువంటిది కాదు అని చెప్పేసి శారీరకమైనటువంటి బలహీనతను ఇవ్వడం, శరీరంలో ఉండేటువంటి యవ్వనంలో ఉన్న కండబట్టి ఉన్నటువంటి శరీరాన్ని ఆ కండతత్వాన్ని దుల్పరించి వృద్ధాప్యాన్ని చూపించడం. ఇక నువ్వు విశ్రమించు, నీది అయిపోయింది నీ బాధ్యత అనేటువంటి రహస్యాన్ని నువ్వు ఇక నీ గురించి ప్రయత్నం చేయి, నా గురించి ప్రయత్నం చేయి. నువ్వు నీ కొడుకులను ఎట్లయితే నిలబెట్టావో అదే రూపకంగా నిన్ను నువ్వు తెలుసుకొని, నన్ను తెలుసుకొని నా దగ్గర రా. అంతే. ఇది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అందరిది దారి ఇది ఒకటే, చివరి అవకాశం అదే. అంతే. ఇక ఇప్పుడు ఓం ప్రకాష్ ఇదివరకు మల్కాజ్గిరి హైదరాబాద్ లో ఉండేవాడు. ఆ కాలనీలో వాళ్ళు నడవలేకపోయినా కూడా హ్యాంగర్ పట్టుకొని చేతికర్ర పెట్టుకొని ఇట్లా గెంతుకుంటా వచ్చి కూడా వెల్ఫేర్ అసోసియేషన్ లో పెళ్లిళ్ళు, పేరెంటాలు అవన్నీ చేసుకుంటూ దాంట్లో మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటారు అన్నమాట. అంటే చివరి శ్వాస వదిలే వరకు డబ్బు అనేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ డబ్బు వారిని ఏం చేస్తుంటారు అంటే వారి అనారోగ్యానికి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతుంటది, ఇంకొక మాత్ర ఔషధం ఇప్పించగలుగుతారు. అంతేగాని ఆరోగ్యాన్ని గాని ఆనందాన్ని గాని మన స్వయం తృప్తిలోనే ఉంటుంటది. ఇది ఏ ఔషధం మనల్ని ఎంత మంచిగా ప్రేమించిన భార్యనే గాని, ఎంత మంచిగా ప్రేమించిన భర్తనే గాని, సంతానమే గాని వాళ్ళు ఇంకొక హాస్పిటల్లో చేర్పించగలుగుతారు, ఇంకొక మంచి మందు ఇప్పించగలుగుతారేమో కానీ ఆ రోగం ద్వారా వచ్చినటువంటి బాధను, అవస్థను మాత్రం మనమే అనుభవించాలి. ఒక్క నిమిషం ముని గారు, ఈ యొక్క దీనిని కూడా ఇంకొక చోట నాటకం కనబడుతుంది. నిండి గర్భిణిగా కూతురు పురిటి నొప్పులు పడుతుంటే తల్లి కూడా ఏడుస్తుంటుంది. అర్థమవుతుందా? తల్లి ఎందుకు ఏడుస్తున్నది చెప్పండి. భాగ్యలక్ష్మి గారు అట్లా చూస్తారండి. బిడ్డే పురిటినప్పుడుతో బాధపడుతుందని చెప్పేసి అయ్యో నా బిడ్డ ప్రేమ అంతవరకే గాని మరి కూతురుకు నొప్పులు వస్తుంటే తల్లికి ఏమవుతుంటదండి? ప్రేమ అంతవరకే, సహృదయత భావం. అయ్యో బిడ్డకి ఇంత బాధ కలుగుతుంది కదా అంతవరకు. తల్లి ఎవరేం చేయలేదు. అంతే, ఎవరి బాధ వారిదే, ఎవరి బాధ వాళ్ళే అనుభవించాలి తప్పనిసరిగా. అంతే. చెప్పండి. మీ మాటలు ఎవరు వింటారు? అంతే కదా. సమాజం లోపల ధనం మూలం ఇదం జగత్ అని అందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా డబ్బు సంపాదించమని చెప్తున్నారు వాడికి. అదే రహస్యం ఇప్పుడు విప్పుతున్నాను అన్నట్టు. ఆ డబ్బు యొక్క రహస్యం ఏంటంటే ఈ యొక్క మనం అనారోగ్యంతో, వృద్ధాప్యంతో మంచం మీద పడ్డప్పుడు డబ్బు ఆయన ఎవరు చెప్తున్నారు కదా, ఒక నీతిగారుడు ఏమంటున్నాడంటే ధనాని భూమౌ పశవాశ్చ గోష్ఠే నారీ గృహద్వారి దేహ శ్మశానే దేహం చితి మీద ఉంటుంటది, బంధు శ్మశానే కర్మయేవ ఏకః సహ గచ్చతి. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే, ఈ యొక్క పశు సంపద అంతా
ఈ భూమిలో ఉండేటువంటిది. అప్పుడేముంది అంటే ఇప్పుడు బ్యాంకులు లేకుండే, ఇప్పుడేమో బ్యాంకులు ఉన్నాయి. ఇప్పటి భాషలో చెప్పుకుంటే మనము ప్రాణం పోతున్నప్పుడు మన సంపత్తి అంతా బ్యాంకులో ఉంటుంటది, బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండిపోతుంటుంటది. పశు సంపద అంతా అది పశువుల పాకలో ఉండిపోతుంటుంటది. ఇక మనల్ని ఈ శరీరాన్ని బయటకు తీసుకుపోతున్నప్పుడు, ఇంటి నుంచి బయటకు తీసుకుపోతున్నప్పుడు స్త్రీ గృహ ద్వారం వరకే వస్తుంటుంటది. ఇప్పుడైతే శ్మశానం వరకు వస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఏంటంటే స్త్రీ మనల్ని నమ్ముకొని మన ఇంటికి వచ్చింది కాబట్టి ఆవిడకు మృత్యువు దుఃఖము చూపించకూడదు అని ఈ శ్మశానంలో తన భర్త శరీరం కాలుతున్నట్టుగా ఆవిడ చూడలేదు కాబట్టి శ్మశానానికి రానిచ్చేవారు కాదు. ఇక మధ్యలో మూర్ఖత్వం వచ్చి ఇక ఆయన లేనప్పుడు ఈవిడ బతకడం ఎందుకని చెప్పేసి సతీ సహగమనం చేయించి అట్లా బలవంతంగా బ్రతుకున్నా కూడా చితి మీద తాళ్లతో కట్టేసి కాల్చి చంపారు. అది మహామూర్ఖత్వం, అది సరైనటువంటిది కాదు. ఇక భార్య అనేటువంటిది గృహద్వారం వరకే. ఆ తర్వాత ఈ బంధువులు, కొడుకులు, బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్మశానం వరకే వస్తుంటారు. ఇక నేను నాది అనేటువంటి ఈ శరీరం, ఏ శరీరం గురించి అయితే మనమైతే ప్రయాసపడ్డామో అది చితిపై వరకే వస్తుంటది. కానీ మనతో పాటు వచ్చేది ఏంటంటే మనం చేసుకునేటువంటి కర్మ, మంచి చెడు అనే కర్మ ఏదైతే చేసుకుంటామో ఆ కర్మ ఒక్కటే మనకు చీకట్లో దారి చూపెట్టుకుంటూ వస్తుంటుంటది మనతో పాటు. అందు గురించి ఈ సంపాదించిన సంపత్తి అంతా అక్కడే ఉండిపోతుంది, ఎక్కడున్నది అక్కడే ఉండిపోతుంది, మనతో పాటు రాదు. ఈ భార్య, ఈ భర్త, ఈ బంధువులు, ఎంత ప్రేమగా చూసుకున్న ఈ బంధువులు, మరియు శరీరాన్ని, ఆత్మను విడిచిపెట్టి పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టి శరీరాన్ని కడగడం, తుడవడం, బట్టలు తొడిగించడం, అలంకరించడం, బొట్టు పెట్టడం అన్ని చేసిన ఈ శరీరం కూడా చితిపై వరకే వస్తుంది. రామలయ్య గారు అప్పుడే అట్లా చూస్తే ఎట్లా? ఇంకా మనం ముందుకు పోవాలి. ఈ రూపకంగా ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి దారి, తృష్ణ న జీర్ణ వయమేవ జీర్ణ. మన కోరికలు అనేటువంటివి తమకు తాము చల్లారవు, మనం చల్లార్చుకుంటేనే చల్లారుతున్నాయి. ఏదైనా సరే మన స్వయం తృప్తిలోనే సర్వము ఉన్నది. మనం తృప్తి పడకపోతే మనకు ఎన్ని అయినా సరే, ఇది కాకపోతే అది కావాలి, అది కాకపోతే అది కావాలి, ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, ఆ కోరికలు అనేటివి పుడుతూనే ఉంటాయి కానీ చల్లారవు. అందుకనే మనం స్వయం తృప్తి చెందాలి. అందుకే ఈ నీతికారుడు ఏమంటాడంటే, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులోనే ఉంది. ఒదగాలి, ఒదిగితేనే మన ఒదుగుదలను చూసి పిల్లలు నేర్చుకుంటారు, మన సేవకులు నేర్చుకుంటారు, మన మిత్రులు నేర్చుకుంటారు మన ఆదర్శాన్ని చూసి. అదే మనం ఈ రకంగా ఉన్నామంటే ఏదో పెద్ద పెద్దోళ్ళు ఎట్లా చేశారని చెప్పేసి మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఇంకా విచ్చలవిడితనంగా ఉండిపోతారు అన్నట్టుగా. అందు గురించి ఇది భగవంతుడు చెప్తున్నటువంటి రహస్యం. మనము చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి, చేసినవి చాలా కొద్దిగా. ఆచార్య, ఇక్కడ ప్రవచనం లోపల అన్ని ఆత్మనే అని చెప్తున్నారు. మరి అన్ని ఆత్మ ఎట్లా అవుతుంది? దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? అదే అన్ని ఆత్మనే ఏంటంటే తెలియనప్పుడేమో అమాయకత్వంలో, శిశు రూపంలో, పిండ రూపంలో ఉన్నప్పుడు, మళ్ళీ ఎదిగిన తర్వాత, పెద్దదైన తర్వాత, ఇప్పుడు మన తాత ముత్తాతల్ని సాగనంపి మనల్ని తండ్రులుగా నిలబెట్టి మన కడుపున ఇంకా పిల్లలుగా పుట్టించి మళ్ళీ వాళ్ళని ఎదిగింపజేసి వాళ్ళకు సంతానం కల్పిస్తున్నప్పుడు మనం ఎదుగుతూనే ఉన్నాం కదా, మన ప్రభుత్వం ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఖండం ఏర్పడ్డప్పుడు దాన్ని నియంత్రణలో పెట్టాలంటే ఎవరో ఒకరు నాయకుడు కావాలి. ఆ నాయకుడు అయిపోయిన తర్వాత ఇంకొకరు. ఇది అర్థం కాకపోతే సీతారామ కళ్యాణం చేద్దాం రండి. అక్కడ ఏంటంటే అప్పుడు అయోధ్యలో రాముడికి సీతకు వాళ్ళు వ్యవహారం చేశారు, అది అయిపోయింది వాళ్ళ కులగోత్రానుసారంగా. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నారు కదా. రాముడిని అయితే పట్టించుకోరు, సీతమ్మకు మాత్రం ఆ మంగళసూత్రం కడుతుంటారు. ఎవరు కడుతుంటారు? పురోహితుడు.
ఆ పురోహితుడు బతుకున్నన్ని నాళ్ళు కడుతుంటాడు. ఆయన పోగానే ఆయన స్థానంలో ఆయన కొడుకు వస్తాడు, ఆయన కడుతుంటాడు. ఆయన పోగానే ఆయన స్థానంలో ఆయన కొడుకు వస్తుంటాడు, ఆయనే కడుతుంటాడు. సీతమ్మ మాత్రం ఆవిడే, రామయ్యను మాత్రం పట్టించుకోడు. రామలయ్య గారు ఎట్లా చూస్తారేంటిది? కాకపోతే అది అట్లా నడుస్తుంది సాంప్రదాయం. భగవంతుడు నడుస్తుంది అనేది మన మూర్ఖత్వం. అక్కడ చెప్పాల్సింది అజ్ఞానానికి నిదర్శనం ఆచార్య. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే రాముని యొక్క పౌరుషం, రాముని యొక్క గౌరవం, రాముని యొక్క ఏకపత్ని వ్రతం, రామలక్ష్మణుల మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముల ప్రేమ, రామునిలో ఉన్నటువంటి పితృవాక్య పరిపాలన, ఈ యొక్క ధర్మం కోసం పాటుపడేటువంటిది, యజ్ఞం కోసం రక్షణ చేస్తూ ఋషిమునులను రక్షణ చేయడానికి అతను పడినటువంటి ఏ పౌరుషం అయితే చెప్పి మన జీవితాన్ని నిలుపుకోవాలో అవేవి చెప్పకుండా పనికిరానిటువంటి విషయాన్ని చేస్తున్నారు అన్నట్టుగా. వాళ్ళకు తెలుసో తెలియదు. ప్రజల లోపల కరెక్ట్ సరైన అవగాహన లేనంత వరకు జరుగుతూనే ఉంటాయి కదా స్వామి. ఇప్పుడు అయోధ్య నుంచి ఆ సరయూ నది దాటుతూ పోతున్నప్పుడు ఒకసారి పొరపాటున వ్యాధుడు కూడా వాళ్ళతో పాటు వస్తున్నప్పుడు ఆ సరయూ నది దాటేటువంటి సందర్భంలో పొరపాటున వ్యాధుని చెయ్యి సీతమ్మకు తగులుతుంటది అన్నట్టు. తగిలితే అది రాముడు గమనిస్తాడు అనమాట. ఎంతో కోపోద్రిక్తుడై అతన్ని మీకు ఆవేశపూరితంగా వస్తే అది పొరపాటున రామయ్య మీరు నాకు దైవంతో సమానం అనే రామునికి సవరించి చెప్పడం జరుగుతుంటది. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా స్వామి అతడు భక్తితో పూర్వకంగా వచ్చాడు కానీ మరే ఉద్దేశంతో కాదు, అతడు వేరే ఉద్దేశంతో కూడా తగలాలని తగలలేదు. అట్లా తగిలితేనే ఇట్లా అంటే ఈ పెళ్లి చేసుకునే పురోహితుడి దగ్గరికి కనుక రాముడు వస్తే ఏం చేస్తాడు శ్యామలయ్య గారు? చంపేస్తాడు. అంతే కదా మరి. అదే అధర్మం కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన పక్కింట్లో ఒక అమ్మాయి ఉన్నది, ఆమెకు పెళ్లి చేద్దాం మనం. ప్రభాకర్ గారు నిద్రపోవద్దు, వినండి జాగ్రత్తగా. ఏ అమ్మగారు, జయమ్మ గారు, బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి గట్టిగా ఉన్నది, పెళ్లి చేద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి పెళ్లి చేద్దామా? వాళ్ళకి పెళ్లి చేయడానికి మనం ఎవరిమి? వాళ్ళకు భగవంతుడు వాళ్ళకు ఒక తల్లిదండ్రి కడుపును పుట్టించాడు కదా, మరి వాళ్ళకు బాధ్యత అప్పగించాడు కదా. వాళ్ళ బాధ్యతను మనమే చేసి మన బాధ్యతను మనమే చేస్తే మరి వాళ్ళని పుట్టించింది ఎందుకు? ఓం ఆచార్య, ఇప్పుడు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మర్చిపోతారేమో కథలని ప్రపంచంలో ఈ విధంగా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు గృహస్థులైనటువంటి వాళ్ళు భార్యాభర్తలు ప్రతి సంవత్సరము వాళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదో చూడలేదని చెప్పేసి పిల్లలు ప్రతి సంవత్సరం వాళ్ళకి పెళ్లి చేస్తే ఎట్లుంటది? మన సొంత పిల్లలే మనకు పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది చెప్పండి? అదొక ఫంక్షన్ అవుతుంది. అవి చూడండి ప్రభాత్ ముని గారు, ఫంక్షన్ అవుతుందట, మనం పోదాం వాళ్ళ శ్యామలయ్య గారి ఇంటికి పోదాం ప్రతి సంవత్సరం. ఏం మాట్లాడతారు? కొంతమంది చేసుకుంటున్నారు ఆచార్య. ముసలితనానికి కుసుమగూడాలు అన్నట్టుగా ఇది చేసుకోవడం అంత మూర్ఖత్వమే, కానీ దాంట్లో పసలేదు. అందుకని ఆధ్యాత్మిక పరకంగా రావాలి. ఇమా ఆపహ సర్వేషాం భూతానం. ఈ రకంగా మా మునిగారు అసలైన విషయం ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈ యొక్క ఇప్పుడు మన ముందట ఉన్నటువంటిది, ఇదివరకు మన్మోహన్ గారు ఉండేవారు, వారు దిగిపోయారు. వాజ్పేయి గారు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు. నరేంద్ర మోదీ గారు పోయిన తర్వాత మరి ఇంకొకరు వస్తారు. అంటే ప్రభుత్వం అనేటువంటిది ముందటి వాళ్ళు వెళ్ళిపోతుంటే తర్వాత వాళ్ళకి చూపిస్తున్నాడు కదా దేవుడు. ఇంట్లో కూడా నాన్నగారు పోయిన తర్వాత వారి ఉత్తరాధికారి వారి కొడుకు వస్తుంటాడు. కొడుకు లేదనుకోండి, కూతురుంటే కూతురు వస్తుంటాయి. కూతురు కూడా లేదనుకోండి, భార్యకి బాధ్యతలన్నీ వస్తుంటాయి. అంటే వారి తర్వాత వీరికి వస్తాయి అనేటువంటిది అభిప్రాయం. అంతేగాని పరమాత్మ అనేవాడు లేనే లేడు, జీవాత్మనే పరమాత్మ అవుతుంటాడు అనేటువంటిది కాదు. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. ఇమా ఆపహ సర్వేషాం భూతానాం మధ్వసామపాం సర్వాణి భూతాని మధు యశ్చ యమాసు అప్సు తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం రేతసః తేజోమయో అమృతమయః
పురుషో అయం ఏవ స యో అయం ఆత్మ ఇదం అమృతమిదం బ్రహ్మేదం సర్వం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మొదటనైతే అన్నం గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ ప్రాణులన్నీ ఏ రకంగా బ్రతుకుతున్నాయి అని అంటే బియ్యము మధురంగానే ఉంటాయి, అన్నం గోధుమలు మధురంగానే ఉంటాయి, ప్రతి ఒక్క పండు దాదాపుగా మధురంగానే ఉంటుంటది. అదే రూపకంగా ఇప్పుడు జలం గురించి చూపిస్తున్నాడు అన్నమాట. ఈ జలము అనేటువంటిది రసం, పండ్ల యొక్క రసము అనేటువంటిది ఈ రసాన్ని, ఈ రసతత్వాన్ని ఆ పాట పాడుతుంటారు కదా, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఈ గేయంలో పండ్లలోనే రసం ఉందని పిండితేనే తెలుస్తోంది అని ఈ చరణం పాడుతుంటారు కదా, ఆ రసం గురించి చెప్తున్నమాట. ఇమా ఆపాహ, ఈ రకంగా ఈ రసతత్వం అనేటువంటిది, తరళీయ భావం అనేటువంటిది సర్వేషాం భూతానాం, అన్ని ప్రాణులు 84 లక్షల జీవరాశులు, అన్ని ప్రాణులు మధ్వసామాపాం, ఈ మధురమైనటువంటి రసపానము ద్వారానే సర్వాణి భూతాని మధుమయంగా, అంటే ఈ యొక్క అన్నరసం ఏదైతే ఉందో మధురం, ఆ మధుర పదార్థం ద్వారానే, ఆ అన్నరసం ద్వారానే యశ్చ అయం అప్సు అనంటే పరమాణువులు, జలం యొక్క పరమాణువులు, ఈ యొక్క శుక్రంలో ఉండేటువంటిది, ఇది యొక్క జీవకణం అనేటువంటిది తోక కప్పలాగా ఉంటుంటది. గమనించారా? ఇహపరలోకంలో చిత్రాలతో చూపించాడు ఓం ప్రకాష్, చూడండి. తేజోమయో, ఈ తేజోమయం అనేటువంటిది, తేజోమయో అమృతమయ, దాంట్లో ఉండేటువంటి ఈ తేజస్వత అనేటువంటిది, చైతన్య స్ఫూర్తి అనేటువంటిది, అది అమృతం, అది ఎప్పటికీ చావదు, పుట్టదు. దాన్ని ఇప్పుడు శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే పురుషుడు, ఆ జీవాత్మ పురుషుడు అగ్ని కాల్చదు అంటున్నాడు. అగ్ని కాల్చకపోతే తేజాబ్తోటి కాల్చండి, యాసిడ్ పోసి కాల్చండి. అనాల్సింది ఏంటంటే అగ్ని కాల్చలేదు అనాలి. అగ్ని కాలదు, కాలబెట్టదు అని అంటే, కాలబెట్టదు అనేటువంటిది సరైనటువంటిది కాదు. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? ఈ యొక్క పురుష రూపం అనేటువంటి ఏమంటారు? స్వామి, ఆత్మ అగ్ని ద్వారా కాల్చలేదు, కాలబడదు అని. అగ్ని కాల్చలేదు అంటే సరిపోయింది, అంతే. నీరు తడపలేదు, భూమి కుల్లబెట్టలేదు, వాయువు ఎండబెట్టలేదు, అగ్ని కాల్చలేదు, ఈ రకం శస్త్రం ఛేదించలేదు, అట్లా చెప్పాలి. శస్త్రం ఛేదించలేదు. యశ్చాయం అధ్యాత్మం, ఈ అధ్యాత్మంలో ఏమని చెప్తున్నాడంటే రేతసహ అంటే శుక్రం, రేతసహ తేజో, ఈ రేతస్సులో ఉండేటువంటి ఆ తేజస్మయమైనటువంటి ఆ తత్వమే అమృతమయ, అదే అమృతము అవుతుంటుంటది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ తేజస్సు రూపంగా, శుక్రకణం రూపంలో తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి వరలక్ష్మమ్మ గారు, తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి ఆ శుక్రకణం ఏదైతే జీవాత్మ చైతన్య శక్తి ఉన్నదో దానికి మాత్రమే అమృతత్వము. శ్యామలయ్య గారు, ఈ దేహం స్త్రీ పురుష దేహానికి అమృతమయం కాదు, ఇది వృద్ధాప్యం రావాల్సిందే, జరాజీర్ణం అయిపోవాల్సిందే, ఈ యొక్క తొక్క ఒలవాల్సిందే, ఈ స్త్రీ పురుష రూపం అనేటువంటి ఈ తొక్క ఒలవాల్సిందే. ఇదే భగవంతుడు మనకు స్నానంలో చూపిస్తున్నాడు. ప్రతిరోజు పాత వస్త్రాలను వదిలేసి, మురికి మాసిన వస్త్రాలను వదిలేసి శుభ్రమైన వస్త్రాలను ధరించడం చూపిస్తున్నాడా లేదా? ఈ స్నానం అంతా ఓ నాటకం. ఈ స్నానంలో ఉన్న సారాంశం ఏమీ లేదు. ఇక్కడ భగవంతుడు మనకు హిప్నోటిజం చేసి దీనిని గట్టిగా బండగుర్తుగా మనం పట్టుకోవాలి. ఏంటంటే ఈ యొక్క మృత్యువులో నీకు చావు లేదు. ఈ స్నానం పేరుతో ఈ పాత మురికి వస్త్రాలను వదిలి స్నానం తర్వాత కొత్త వస్త్రాలను ఎట్లయితే ధరిస్తున్నావో ఇంత మాత్రమే. ఆ మాత్రం దానికి అయ్యో ఏదో అయిపోయింది, నేనేదో పోగొట్టుకుంటున్నాను అని చెప్పేసి ఆ చావు వస్తుంటే భయపడడం కాదు.
చావు అనేటువంటిది ఒక అబద్ధం. ఇంతకు మించిన అబద్ధం లేనే లేదు. అర్థమవుతుందా? ఆచారి చా చా అనేది ఒక అబద్ధం అయితే మనకన్నా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా. చా అనేది అబద్ధం కాదు. వినండి, చా అనేది అబద్ధం కాదు. చా అనేది ఏంటంటే విసుగు. ఇది జీవితమా? ఇదొక జీవితమా? ఈ రోగం ఏమై జీవితమా? ఈ ముసలితనంతోనే ఉండాలా? ఇదే ఈ రకంగా ఎందుకు చా? ఇదంతా ఈ విసుగు చెప్పేది చా. కానీ చా అని పోయేదెవరు? బస్సు దిగిపోయేదెవరు? కనబడుతుందా? జయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు, దుర్గమ్మ గారు చూస్తున్నారా? ఈ యొక్క వాహనం దిగిపోతున్నటువంటి యాత్రికుడు ఏ రకంగానో అదే రూపకంగా ఈ మృత దేహాన్ని దాటేసి ముందుకు పోతున్నటువంటి చనిపోయిండు అంటారు కానీ చచ్చిందని ఎవరంటారు? చచ్చిండని ఎవరంటారు? చనిపోయిందంటారా? చచ్చిండంటారా? చనిపోయిందని అంటారా సార్? చా అని పోయింది. అదే ఏం పోయింది? నీ సొమ్ము ఏం పోయింది? సొమ్ము అయితేనే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ చనిపోయిన దగ్గర ఏం పోయింది? స్త్రీ శరీరాన్ని పశు శరీరాన్ని బట్టి అయితేనేమో చనిపోయింది అంటున్నారు. అదే పురుష శరీరం అయితేనేమో చనిపోయిండు అంటున్నారు. ఈ ఇండు ఇంది ఏంటి బాలరాజు గారు? పశు శరీరంలోనే చచ్చిపోయింది అని చూసారా? పశు శరీరంలోనే చచ్చిపోయిందట కానీ మనిషి శరీరంలో చావదంట, దోమ శరీరంలో చావదంట. లేదా చదివి చనిపోయాడు అనేదేమో మానవులకు సంబంధిస్తుంది. అది ఆత్మతత్వం. ఇప్పుడు పోయింది కదా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోయింది కదా. ఇప్పుడు స్నానానికంటే ముందు పాత వస్త్రాలను విడిచిపెట్టి ఆ వస్త్రాల బయటకు వస్తున్నాడా లేదా? వస్తున్నారా లేదా? మళ్ళీ కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు కొత్త వస్త్రాల్లోకి వస్తున్నారా లేదా? వస్తున్నారు. దేహాన్ని విడిచి తాను కూడా వస్త్రం విడిచినట్టు దేహాన్ని వదిలేసేసి వెళ్ళిపోవటం. అదే భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటిది. ఈ స్నానం చేసేది మనుషులకు నేర్పిస్తున్నట్టు స్నానం ప్రక్రియ ద్వారా ఈ మురికి వస్త్రాలను వదిలేసి నువ్వు ఎట్లయితే ఆ మురికి వస్త్రాల బయటకు ఎట్లయితే వస్తున్నావో, మళ్ళీ స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాల లోపలికి ఎట్లయితే వచ్చి ఆ వస్త్రాలను ధరిస్తున్నావో, మృత్యువులో కూడా అంతే. అంతేగాని మృత్యువులో చనిపోవడం అంటూ ఏమీ ఉండదు. స్నానం చేసిన తర్వాత ఈ జిడ్డు వస్త్రాలలో మురికి వస్త్రాలలో ఎవరైనా కనిపిస్తారా? మళ్ళీ అవి ధరించం కదా. అదే భగవంతుడు చెప్పేది అదే. నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని ధరిస్తున్నావు. నీకు చావు ఎక్కడిది? నీకు చావు లేదు. వాళ్ళ కోపంలో కూడా అంటుంటారు కదా, నీకు సావు రాదు, ఎవరెవరికో చావు వస్తుంది, నీకు సావు రాదు. వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారా? అసత్యమా? సత్యం మాట్లాడుతున్నారు ఆచార్య. కాబట్టి తెలియక మనకి కోపంగా అన్నారు అనుకుంటా. కానీ మనం ఏమంటాం? నాకు సావలేదంటావు, నాకు సాగలేదు, నీకు సాగలేదు, నీ అయ్యకు సాగలేదు, నీ అని చెప్పేసి అంటుంటారు అన్నట్టుగా. అదంతా అజ్ఞానం, అవివేకం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే మనుషులు కొంత బాధ అవుతాయి. ఏదో తెలియనట్లా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. అందు గురించి ఇక్కడ మా భగవంతుడు నేర్పిస్తున్నాడు. ఈ చావు అనేటువంటిది ఎంత పెద్ద అబద్ధం అంటే, కానీ ఇదే నిజం అనుకొని అందరూ గజగజ వణికిపోతున్నారు. ఇదంతా ఈ ఆధ్యాత్మికంలో నేర్పించేది, మనం నేర్చుకునేటువంటిది ఇది ఒక్కటే సారాంశం. మనకు చావు లేదు. ఈ చావు లేదనేటువంటి విషయం ఎంతవరకైతే మనం అవగాహన చేసుకుంటామో అదే మనకు అమృతత్వం, మోక్షం అనేటువంటిది, ఆనందమయం. ఓహో, చావు లేదా, నేను చావనా, నాకు చావు రాదా అనేటువంటి ఈ చావు అనేటువంటిది ఈ ఎవరైతే భయపడుతుంటారో భయపెట్టే వారినే భయపెట్టడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. భయపడని వారిని ఎవరు భయపెడతారు? జో డరే ఓ మరే. ఎవరైతే భయపడతారో అంతే. బండ గుర్తు జో మరే బస్ అంతే. అందుకని భయపడాల్సిన పని లేదు. భగవంతుడు చెప్తున్నటువంటిది మన చేత శబ్దం కూడా ప్రయోగింపజేస్తున్నాడు. చ అని పోయిండు, చనిపోయింది, చనిపోయిండు, పోయిండు అనే చెప్తున్నాడు.
పోయిన వాడిని మర్చిపోతున్నారు, పోయిన ఆమెను మర్చిపోతున్నారు, అది కనబడుతున్నటువంటి పాత వస్త్రాలను పట్టుకొని ఏడుస్తున్నారు, చనిపోయింది అని చెప్పేసి. పోయిన బతుకున్నప్పుడేమో అది మాట్లాడుతున్నటువంటి చైతన్య శక్తి గురించి, ఆత్మ గురించి. బాలాజీ గారు వింటున్నారా? పనిలో ఉన్నారా? అర్థమవుతుంది కదా? ఆత్మ అనేటువంటిది, ఆత్మ గురించి ఇదంతా జరుగుతుంది, ఆత్మ యొక్క వ్యవహారమే ఇదంతా జరుగుతున్నటువంటిది. మరి చనిపోయినప్పుడు అక్కడ ఆత్మ పోయింది అనగానే పట్టుకోక ఈ అది నశించేటువంటి శరీరాన్ని, ఈ శరీరాన్ని పట్టుకొని ఏడుస్తుంటారు. ఇదంతా అజ్ఞానం, అవివేకం. ఎవరైనా పోయేటువంటిదే అంటే వచ్చింది కదా, వచ్చింది గుర్తుపెట్టుకోరు, పోయేటువంటిదానే గుర్తుపెట్టుకోరు. అయ్యో నేను పోతాను, అయిపోతుంది. మరి అయిపోతుంది కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోజేయడమే ఈ ఆధ్యాత్మికం, సత్సంగం. ఇంతవరకైతే దేహం గురించి చేసాం, సరే అయిపోయింది. కానీ మన గురించి చేసుకోవడమే ఈ యొక్క ఆధ్యాత్మం, తపస్సు అనేటువంటిది. మొన్న దమ్మగుండం కాడ స్వామి ఏం చెప్పిండు, ఇంకొక 10-15 సంవత్సరాలు అయితే సాగు కూడా లేకుండా మందులు కనిపెడతారు, మనుషులకు సాగు కూడా లేకుండా చేస్తారు. 10-15 సంవత్సరాలు అయితే అట్లాంటివి రావచ్చు అని అంటున్నారు. అట్లా అంతకు మించినటువంటి అజ్ఞానం ఇంకొకటి లేదు. అర్థమవుతుందా? శ్యామలయ్య గారు ఎక్కిన ఆ కారులో 5గురు ఎక్కారు, మరి కొద్దిగా ముందుకు పోగానే ఇంకొక 5గురు వస్తారంటే ఎడికెళ్ళి వస్తారు? సృష్టి ధర్మం శ్యామలయ్య గారు. మరి మన తాత ముత్తాతలు ఎవరు చావకుండా ఉన్నట్టయితే మన ఇల్లు బీకి పందిరేసుకోవాల్సి వస్తుంది, ఆ పందిరి కూడా సరిపోదు. మీకు ఎవరైతే చెప్పారో అతనికి ప్రవహిస్తున్న నది శుభ్రంగా ఉంటుందా? నిలబడినటువంటి పాత నీరు పోతా ఉంటది, కొత్త నీరు వస్తా ఉంటది. కానీ అది ఆయనకు నచ్చట్లేదు. ఆయనకి ఏంటంటే అందరు ఇక్కడే ఉండాలి. ఉంటారా? సాధ్యమవుతుందా శ్యామలయ్య గారు? అక్కడ మోక్షం ఖాళీ అయిపోతుంది కాదు. కానీ ఆ విధంగా అయితే అంటున్నారు. మందులు, డాక్టర్లు అవన్నీ ఏ మందులు కనిపెట్టలేదు, ఏ డాక్టర్ ఎన్ని గొడవలు ఉంటాయి. దానివల్ల హత్య చేసిన వాడు, నమ్మక ద్రోహం చేసిన వాడు, చంపేసిన వాడు, బలత్కరించి ఎట్లా సంస్కారాలతో చేశారో అన్ని శిక్షించారా? ఆచార్జీ, భగవంతుడి సొత్తు కదా ఈ ఆయుష్ అనేది, ఆయన నిర్మించింది కదా. ఆయనకి ప్రస్తావన తీసుకొచ్చేది కదా. శ్యామలయ్య గారు చెప్తున్నది ఏంటంటే, అట్లా చావకుండా ఉన్నట్లయితే ఎన్ని గొడవలు అయితే అంటే చచ్చు చేయాల్సిన పాపాలన్నీ చేస్తారు. భయం అనేది పోతుంది కదా. ఉన్నప్పుడు భయం లేదు, అఘాయిత్యాలన్నీ జరుగుతాయి కదా. బడితే బడిగా బరే వాడిదే కదా. సాగు ఉన్నప్పుడే తల్లిదండ్రులు కుట్రలు ఇన్ని జరుగుతాయి గురించి. చావు ఉన్నప్పుడే ఇన్ని జరుగుతున్నాయి. చావు లేకపోతే అంతా ఇక్కడ ట్రాఫిక్ అయిపోతే. ఇప్పుడు మీరు సిగ్నల్ దాటారా? శ్యామలయ్య గారు కోడంగల్ సిగ్నల్ దాడతారా? వాళ్ళంతా అక్కడే ఉంటే, ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడితే సిగ్నల్ దాటారా? మరి కొందరు చావాలకు ఇబ్బంది అయిపోతుంది. ప్రకృతి ధర్మం అది. భగవంతుడు వృక్షాలను నడిపిస్తున్నాడు, నదులను నడిపిస్తున్నాడు, గుట్టలను నడిపిస్తున్నాడు, చేతన ప్రాణులను నడిపిస్తున్నాడు. ముందరికి పోతేనే వెనకే వస్తుంటాయి. ముందడికి పోవద్దు, వెనకది రావద్దంటే ముంగటినే ఉండాలి, వెనకనే ఉండాలంటే ముందుకు పోతారా? మరి అతను అజ్ఞానంగా చెప్తున్నాడు, అంత తెలియకమైనటువంటి సందేశాన్ని చెప్తున్నాడు. ఓహో, నేను చాలా సారాంశం చెప్తున్నాడు. అది అందుకని అదంతా బట్టి బూటకం. భ్రమింప చేయటం అంటే అనారోగ్యంగా ఉన్న ఏమీ లేదు. దానికి
ఇవన్నీ పరిష్కారం ఉంది అనేటువంటి భ్రమలో పడటం తప్ప వేరే ఏమీ లేదు. అమ్మగారు ఈ సందర్భంలో సువర్చల అమ్మగారు ఈ వీడియోను తర్వాత చూస్తారా? చూస్తాను. చూస్తే చూస్తారా? మిగతా వారందరేమో కెమెరా నిండా కనబడుతుంటారు, సువర్చల అమ్మగారు ఏదో కోనకు మూలకు ఇట్లా కనబడుతుంటారు. కెమెరా అంతా కనబడుతుందా లేదా అమ్మగారు? అవును, అట్లాగే కాకపోతే ఏంటో తెలియదు నాకు కూడా. అనుకుంటా నేను కూడా ఏంటి దాంట్లో కనబడేటప్పుడు అది సరిగా చూసుకుంటే తెలుస్తుంది కదా అమ్మగారు. ఎందుకు ఇబ్బంది పడతారు? అందరు ఎట్లా కనబడుతున్నారు మంచిగా? ఓమాచార్యజీ, ఇప్పుడు ఆత్మ అంటారు కదా, మరి ఆత్మ అన్ని మంచి పనులే చేయాలి, మరి చెడు పనులు కూడా ఎందుకు ఆలోచిస్తుంది మన ఆత్మ? అన్ని మంచి పనులే చెయ్యాలి, చెడు దిక్కు వెళ్ళొద్దు అని అంటే చెడు లేకపోతే మంచి గురించి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? చీకటి లేకపోతే వెలుతురు గురించి ఎలా తెలుస్తుంది మనకు? చెడు చేసుడు ఎందుకు, కర్మ అనుభవించడం ఎందుకు? మంచి పనులు చేయాలా, మంచి కర్మలే చేయాలా మానవుడు అన్నప్పుడు. అమ్మగారు, ఓం ప్రకాష్ చిన్న పిల్లవాడు, ప్రశ్న అడుగుతున్నాడు, చెప్పండి. ఆయనకి ఏం తెలియదు. చీకటి లేకపోతే వెలుతురు గురించి ఎలా తెలుస్తుంది ఇది వెలుతురు అని చెప్పేసి? శ్యామలయ్య గారు, అజ్ఞానం లేకపోతే ఇది అధ్యాత్మము, ఇది మంచిది అని, చెడు లేకపోతే ఇది మంచిదని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? చెడు ఉంటేనే మంచిది తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ కర్మ ఫలితంగా అది చేయాల్సి వస్తుంది, చేస్తారు, తప్పదు. అది ఉంటాయి, వాళ్ళ అలవాట్లు ఆ విధంగా ఉంటాయి కాబట్టి అట్లా చేస్తారు. అల్పుడు జీవుడు. ఇప్పుడు మీ మనవడిని అడగండి, నువ్వు ఎందుకురా ఇట్లా కోతిలాగా చంచలంగా చేస్తుంటావు, ఒక దగ్గర కూర్చోరాదు మాలాగా అని కూర్చుంటాడా? కూర్చున్నాడు. అతడు చేసే పనులు అతడు చేస్తుంటాడు. అందు గురించి మంచి కావాలి అంటే చెడు వదిలి పెట్టాలి. సేమ్ ఆచార్య గారు, ఇప్పుడు ఇదే ప్రశ్న నాకు కూడా ఒక రోజు వచ్చింది. ఆ రోజు మిమ్మల్ని అడిగితే మీరేమన్నారు? మీ మన్మన్ని అడిగా అన్నారు. అయితే ఆత్మ అన్ని విధాల కరెక్ట్ ఉన్నప్పుడు, ఆత్మ అన్ని తెలుసుకొని కరెక్ట్, ఒక పోయిన జన్మల తప్పులు చేసింది, ఇప్పుడు తెలుసుకున్నాక మళ్ళా మంచి రూట్లో కావాలి, కానీ మళ్ళీ మొదటికే వస్తుంది. ఇది దాని కారణం ఏంటంటే, జీవుడు అనేవాడు అల్పుడు. ఎప్పటికీ ఒక నిర్ణయంలో, ఒక వస్తువుతోటి, ఒక పదార్థంతో తృప్తి పడడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు అందుకే భగవంతుడు ఈ దీనికి ఇంత పెద్ద సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, భోజనం చేపిస్తున్నాడు కదా. అవును సార్. చాలు, అబ్బా చాలా ఇవాళ కమ్మగా ఉంది, ఎంత మంచిగా చేశారో. మరి అయిపోయింది కదా, తృప్తి అయిపోయింది. మరి సాయంత్రం తినకు, మళ్ళీ తెల్లారి తినకు, అయిపోయింది కదా, మళ్ళీ తినాల్సి వస్తుంది. పొట్ట ఖాళీ అయింది కదా, అంతే కదా. ఇప్పుడు తుమ్ము వచ్చినప్పుడు తుమ్మే వరకు ఏ పరిస్థితి అయితే ఉంటుందో, తుమ్మిన తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుంది. అదే యజ్ఞం చేయలేదు అనేటువంటి అసంతృప్తి, చేసిన తర్వాత తృప్తి. నిద్రపోనంత వరకు అమ్మ నిద్రపోవాలి, నిద్రపోయి లేచిన తర్వాత తృప్తి. ఈ రకంగా ఈ అసంతృప్తి నుంచి తృప్తి వైపుకు మనల్ని నడిపిస్తున్నాడు భగవంతుడు. అక్రియ ధ్యానం అనేటువంటిది గమనించండి. ఒక పాట పాడండి, పాటలు వస్తలు మధ్య మధ్యలో రావాలి, భక్తిపూర్వకంగా ఉండాలి, ఖండన మండనలు లేకుండా ఉంటే అది వినేవారికి చాలా. వారు అమ్మ పుష్పమ్మ గారు పాడుతుంటే వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు కదా, పాట చాలా పాడడం బాగుంది. ఆచార్య పాడండి. ఏది రాదు మనసా నీతో అనే పాడండి. పాడుతాను. పాడద్దు, దాంట్లో మనసు అంటే ఎవరో చెప్పండి. మనసు అంటే ఎవరి వెంట రాదు, ఏమి రాదు. అదే అంటే ఇక్కడ మనసు అంటే ఆత్మ వెంట. ఆచార్య చాలా గూఢార్థం ఉన్నది అందులోపల, చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆ రచయితకు ఆత్మ ఏదో మనసు ఏదో తెలియలేదు, కానీ మనసును సూచిస్తూ విశిష్టమైనటువంటి భావన ఉన్నది. సరైనదే కాదు మరి తెలియదు మనసా అని. ఒకటి ఆచారి, ఈ పాటను 10 సార్లు విను నేను ఎంబటే వానప్రస దీక్ష తీసుకున్నా. ఇది నాకు మూల కారణం.
అంటే మీ ఉద్దేశం శ్యామలయ్య గారిని ఇంట్లో నుంచి బయటకు రప్పించి వానప్రస్థం ఇప్పించాలనే కదా మీరు అదంతా చెప్తుంది? ఎంబటే తీసుకోవాల్సిందే. ఇప్పుడు మన జీవితాల్లో ఒక మార్పు రావాల్సిందే. సరే ఉన్న సమయాన్ని సరే. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే అది నీవు చేసుకొను కర్మఫలం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే అది నీవు చేసుకొను కర్మఫలం. నాది నాది అనుకోకుము ప్రతిదీ, ఏది నీది కాదు ఇది నిజం నిజం. 4 రోజుల కోరికలే ఇవి నడుచుకునే న్యాయం ధర్మం. 4 రోజుల కోరికలే ఇవి నడుచుకోవి న్యాయం ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, చలమీ ధనము చలమీ ప్రాణము చలమీ బంధము బాంధవ్యం, చలము చలము ఈ సంసారము నిశ్చలమైనది ధర్మమే ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, భోగించుకొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం, 1000 ఏండ్లు భోగించిన తీరదు విషయ భోగముల ఈ దాహం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, విషము కన్న ఈ లోకములోన విషయాలే అపాయకరం, విషము దేహమును హతము చేయ ఈ విషయాలాత్మనే చేయుహతం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, సుఖముగాని సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట వివేకం, సుఖముగాని సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట వివేకం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే ఎరుగగలవు అసలైన సుఖం, ఇకనైనా ఈశ్వరుని తెలియవే ఎరుగగలవు అసలైన సుఖం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే అది నీవు చేసుకొను కర్మఫలం, అది నీవు చేసుకొను కర్మఫలం. ఓం సర్వేభ్యో ధన్యవాదములండి. ప్రభాకర్ గారు చక్కని మంచి ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. విశేషంగా ఆత్మ పరమాత్మ జీవిత రహస్యాలను ఈరోజు మనము వారి అనుభవం ద్వారా తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. వైదిక సందోపాసన ప్రభాకర్ గారు ఈరోజు. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తర నమసి స్వాహ, ఓం అమృతాపిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ.
ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलाकरपृष्ठे, ॐ भो पुनातु शिरसि, ॐ भुव पुनातु नेत्रयो, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महा पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भू, ॐ भुवः, ॐ स्वः, ॐ महा, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायताम्, ततो रात्रजायता ततो समुद्रोऽर्णवा, समुद्रार्णवादधि संवत्सरो अजायताम्, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी, सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ प्राचीदिग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः, तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। ओस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः। ॐ दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरचिराजे रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। ओस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः। प्रचीदिग्वरुणोऽधिपति पृदाको रक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः। प्रतीचीदिक् सोमोऽधिपति सजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः। जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः, स नः पर्षतदि दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः, आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा। उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः, दृशे विश्वाय सूर्यम्। उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम्, देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम्। ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्, पश्येम शरदश्शतं जीवेम शरदश्शतं शृणयाम शरदश्शतं प्रवाम शरदश्शतम् अदीनास्याम शरदश्शतं भूयच्च शरदश्शतात्। शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयोभवाय च
नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। इति वैदिक संध्या प्रकरण। सर्वेभ्यो नमस्ते। శాంతి పాఠం చెప్పండి. शांति पाठम। ओम द्यौ शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधय शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति శాంతి. ఈ ఎపిసోడ్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచాలని మనది. ఓం హరివేభ్యో. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే ఆచార్య. నమస్తే.